రామాయణంలో కూడా చోళాస్ గురించి మెన్షన్ చేస్తుంది. కానీ మన హిస్టరీ బుక్స్‌లో మాత్రం ఎక్కడా లేదు. దానికి రీజన్ ఏంటంటే మన సివిలైజేషన్ రూట్స్ ఎంత డీప్‌గా ఉన్నాయో మనకి తెలియకుండా చేసి ఇండియా అంటే జస్ట్ పావర్టీ ఇంకా క్యాస్ట్ సిస్టమ్ తప్ప వేరే ఏం లేదు అనే నరేటివ్‌ని రన్ చేయడానికి. 300 బీసీఈ నుండి 400 బీసీఈ వరకు చోళాస్ ప్రెజెన్స్‌కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. కరికాల చోళ కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ట్రేడ్ రూట్స్ బట్టి మనకి క్లియర్‌గా అర్థమవుతది. అప్పటికే మనం ఒక గ్లోబల్ పవర్ అని. తర్వాత 400 ఇయర్స్ వరకు చోళాస్ గురించి ఎలాంటి ఎవిడెన్స్ ఇంకా రికార్డ్ లేదు. ఇంత మైటీ ఎంపైర్ సడన్గా వ్యానిష్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ని తీసుకొనే సెల్వరాఘవన్ గారు యుగానికి ఒకడు మూవీ తీశారు. తర్వాత 800 సెంచరీలో విజయలయ చోళ మళ్ళీ చోళ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టైంలో సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిన ఎంపైర్ రాజేంద్ర చోళ టైం పీరియడ్కి వచ్చేసరికి ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియాని కంట్రోల్ చేశారు. అప్పటి మన నేవీ, అడ్మినిస్ట్రేషన్, ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ వాస్ ఫార్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని ఇయర్స్ తర్వాత నెదర్లాండ్స్లో నుండి ఇండియాకి మళ్ళీ చోళా ఇన్స్క్రిప్షన్స్ ఇంకా ఎంబ్లమ్స్ రిటర్న్ అవుతున్నాయి. ఈ ఇన్స్క్రిప్షన్స్లో అప్పటి ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్స్, ల్యాండ్ ఓనర్షిప్ రూల్స్ ఇంకా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పటి చోళా కింగ్స్ ఒక విలేజ్ నుండి కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా బుద్ధిస్ట్ మాంక్స్కి డొనేట్ చేసేవాళ్ళు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది సెక్యులర్ వాల్యూస్ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కాన్స్టిట్యూషన్లో జస్ట్ సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేయడం వల్ల మనకు ఆ ఫీలింగ్ రాలేదు. అది మన డిఎన్ఏలోనే ఉంది. టర్క్స్ ఇంకా మొఘల్స్ మన టెంపుల్స్ని, సింబల్స్ని డిస్ట్రాయ్ చేస్తే వెస్ట్రన్ కాలనైజర్స్ మన మైండ్ సెట్ని కాంకర్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా మన హిస్టరీ, మన సింబల్స్, మన ప్రైడ్ అన్నీ తిరిగి వస్తున్నాయి. మనం మన హిస్టరీని మర్చిపోయినప్పుడే వేరే వాళ్ళు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీ ఇండియన్ హూ థింక్స్ వీ వేర్ సివిలైజ్డ్ బై వెస్టర్నర్స్. జై హింద్, వందే మాతరం.